యేసుక్రీస్తు వారి రక్తములో కడుగబడిన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అలాగే ఆది మానవుడైన ఆదామును బట్టి సహోదరి సహోదరులైనటువంటి వారందరికీ అనగా మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క టీవీ ద్వారా నా సాక్ష్యమును మీతో పంచుకోవటానికి దేవుడు ఈ దినమున కృపనిచ్చినాడు. ఈ సాక్ష్యం యొక్క ఉద్దేశం ఏమైనదంటే ఎవరి హృదయాలను గాయపరచటం కానీ లేదా ఇతర మత విశ్వాసాలు కలిగినటువంటి వారిని కించపరచటం కానీ కాదు. దేవుని వాక్యము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని. కనుక మీ పట్ల ద్వేషము లేదు, కానీ ప్రేమ మాత్రమే ఉన్నదని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు మరి ఆయన యొక్క శిష్యులకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ దినమున కూడా అటువంటి అధికారం కలిగినటువంటి వాడనై ఈ సాక్ష్యమును నేను మీకు పంచుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మరి శత్రువును ప్రేమించమని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ద్వేషించమని చెప్పటం లేదు. ఎవరిని ద్వేషించవద్దు అని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. బైబిల్ సారాంశం అంతా ప్రేమించండి, క్షమించండి అని చెప్తూ ఉంది. కనుక ప్రేమతోనే ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న చరణము పాడి నా సాక్ష్యమునకు అనుబంధమైనటువంటి ఒక చిన్న చరణమును పాడిన తర్వాత నేను సాక్ష్యములకు రావాలని భావిస్తున్నాను. దేవా నీ తలంపులో నాకెంతో ప్రియమైనవి, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, లెక్కించవలెనంటే లెక్కకు అందనివి, లెక్కకు మించినవి, దేవా నీ తలంపులో నాకెంతో ప్రియమైనవి, దేవా పిండముగానే నున్నప్పుడే నన్ను ప్రేమించితివి, పిండముగానే నున్నప్పుడే నన్ను ప్రేమించితివి, నీ పాద సేవకై ఏర్పరచుకొల్టివి, నీ పాద సేవకై ఏర్పరచుకొల్టివి, దేవా నీ తలంపులో నాకెంతో ప్రియమైనవి, దేవా. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు. ఈ 2 ప్రశ్నలకు జవాబును నా యొక్క సాక్ష్యం ముగింపులో చెబుతాను. ముందుగా ఈ అడవి గాడిదల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది,
ఎందుకని ఈ వాక్యాన్ని ముందుగా నేను మీకు చదివి వినిపించానంటే, నేను ఒకప్పుడు అడవి గాడిద వంటి మనుషుణ్ణి. ఎవరిని నేను కించపరచటం లేదు, ఎవరినైనా అడవి గాడిద లాంటి మనుషులు నేను అంటం లేదు. కానీ నా వరకు నేను చెప్పుకుంటున్న నా విషయమై నేను చెప్తున్నాను. నేను అడవి గాడిద వంటి మనుష్యుణ్ణి. ఆ అడవి గాడిద యొక్క లక్షణాలు 3 లక్షణాలు బైబిల్ గ్రంథంలో తెలియపరచబడ్డాయి. ఆది కాండములో 16వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఎవరిని గురించండి ఈ మాట? హాగరు ద్వారా జన్మించినటువంటి ఇష్మాయేలును గురించి ఈ మాట చెప్పబడ్డది. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అందరి చేతులు అతని చెయ్యి అందరికి విరోధముగా ఉండును అంటున్నాడు. అంటే అందరిలాంటి వాడు కాదు, మూర్ఖ స్వభావము కలిగినటువంటి వాడని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అడవి గాడిద మొట్టమొదటి లక్షణము మూర్ఖ స్వభావం అని మనం తెలుసుకున్నాం. 2వ లక్షణము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములు మనం చూస్తే, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలిసి కొనినప్పుడు దాన్ని తిప్పగలవాడేవాడు. దీన్ని అంతగా వివరించటం మంచిది కాదనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోగలరు. అడవి గాడిద యొక్క 2వ లక్షణం ఏంటంటే, అది బహు కామాతురత కలిగినటువంటిది. అది ఏదైనా ఒక ఆడు గాడిదను వెంటాడినప్పుడు దాన్ని వెనక్కి తిప్పటం అనేది ఎవడి వశం కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్ని బట్టి అడవి గాడిద యొక్క 2వ లక్షణము కామాతురత. అడవి గాడిద యొక్క 3వ లక్షణము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తాం. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఎవరు అతడు అంటే, రాజైనటువంటి నెబుకద్నెజరు, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు గురించి మాట చెబుతూ ఉన్నాడు. చాలా పరాక్రమవంతుడు. అనేక రాజ్యములను జయించిన తర్వాత అతడు మనసున అతిశయించాడు. 20వ వచనంలో చెప్తుంది, అతడు మనసున అతిశయించాడు. అంతా కూడా నా బలమును బట్టి కదా ఈ జయమంతా కూడా కలిగిందని చెప్పేసి అతను అతిశయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతి అన్నది ఏ విషయంలో మంచిది కాదు. అతిగా మాట్లాడటం మంచిది కాదు, అతిగా తినడం మంచిది కాదు, అతిగా నిద్రపోవటం అనేది మంచిది కాదు. అతి అనేటువంటిది ఏది మంచిది కాదు. అతిశయము అనేటువంటిది ఇంకా మంచిది కాదు. అతిశయము చాలా చెడ్డది. అది పులిపిండితో సమానము. పులిపిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయునని దేవుని వాక్యం చెప్తుంది. అతిశయం వచ్చేస్తే మనిషి అంతా కూడా జీవితం చెడిపోతుంది. ఇక్కడ నెబుకద్నెజరు అతిశయించుటను బట్టి దేవుడు అతని రాజ్యమును తీసివేసి అరణ్యమునకు అతన్ని పారదోలించి అక్కడ అడవి గాడిదల మధ్య గడ్డి మేయించాడు. చెప్పండి, ఆయన తలుచుకుంటే ఎవరి చేతనైనా సరే గడ్డి మేయించగలడు. నువ్వు మనం ఏ పాటి వారము, ఎవరినైనా సరే గడ్డి మేయించగలడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఆ అడవి గాడిదల మధ్యలోకి వెళ్ళి ఆ గడ్డి మేస్తున్నటువంటి సమయంలో ఆ అడవి గాడిదలు గ్రహించలేకపోయినాయి. అయ్యో ఒక మనుషుడు మన మధ్యకు వచ్చాడు, ఆ మనుషుడు మన మధ్యకు వచ్చాడు అనేటువంటి సంగతిని గ్రహించలేకపోయినాయి. అంటే అడవి గాడిద యొక్క 3వ లక్షణము మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఏమర్థమవుతుందంటే, అడవి గాడిద చాలా
తెలివి తక్కువది. ఎందుకు ఈ 3 విషయాలు చెప్పానంటే, నేను ఒకప్పుడు అడవి గాడిద వంటి మనుష్యుడను. 3 లక్షణాలు మనం చూసాం. ఒకటి మూర్ఖ స్వభావము, రెండవది కామాతురత, మూడవది తెలివి తక్కువతనం. ఒకానొకప్పుడు మరి ఇవన్నీ కూడా నాలో ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువును ఆ అడవి గాడిద అయినటువంటి నా యొక్క కట్లను విప్పి ఇప్పుడు స్వేచ్ఛగా పోనిచ్చినాడు. మరి ఈ కట్లు ఎలా విప్పబడ్డాయి, ఎన్ని కట్లు ఉన్నాయి చూస్తే బైబిల్ గ్రంథం ద్వారా మనం పరిశీలన చేస్తే 13 కట్లు ఉన్నాయి. కుల కట్టు, మత కట్టు, రాజకీయం కట్టు, సిద్ధాంతం కట్టు, ఇలాంటివి మొత్తం 13 కట్లు ఉన్నాయి. ఆ 13 కట్లను గురించి నేను కట్లు తెగిపోవాలనే పుస్తకంలో రాశాను. ఈ కట్లన్నీ కూడా ఎలా తెగిపోయినాయో నా సాక్ష్యం ద్వారా మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. మాచర్లలో ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకున్నటువంటి కాలంలో మా పాలిటిక్స్ లెక్చరర్ గారు దీనదయాళ్ గారు అని ఆయన ఉండేవారు. ఆయన మాకు కమ్యూనిజాన్ని బాగా బోధించారు, బాగా నూరిపోశారు. అందును బట్టి నేను మీటింగులకి చాలా దూరం వెళ్ళి వస్తుండేవాడిని. ఇంకా సిపిఎం వాళ్ళతో, సిపిఐ వాళ్ళతో కూడా ఆ మీటింగులకి, ప్రతి కమ్యూనిస్టు మీటింగ్ కూడా వెళ్ళి వస్తుండేవాడిని. ఆ రోజుల్లో దేవుడు లేడు అని చెప్పేటువంటి వాడిని. దేవుడు అనే మాట నా చెవిన పడితే వాళ్ళతో నేను చాలాసేపు వాదన పెట్టుకునేవాడిని. ఎవడురా దేవుడు, ఎక్కడుంటారా దేవుడు, దేవుడే అనేవాడు నిజంగా ఉంటే ఇన్ని అక్రమాలు, ఇన్ని అమానుషాలు ఇవన్నీ కూడా జరగనిస్తాడా? దేవుడు సర్వశక్తిమంతుడైతే వాటన్నిటినీ తన యొక్క శక్తి ప్రభావముల చేత వాటన్నిటిని కూడా ఆపివేయలేడా? ఎక్కడున్నాడ్రా దేవుడు, ఎవడ్రా దేవుడు అని చెప్పేసి పరిహాసము చేస్తూ ఉండేటువంటి వాడను. దేవుడు లేడు అనేటువంటి వాదన నాస్తికునిగా కొనసాగుతున్న కాలంలో ఒక రోజున ఒక వార్తాపత్రికలో ఇస్లాం మత వ్యవస్థాపకులు ముహమ్మద్ గారిని గురించినటువంటి ఒక చిన్న వార్త చదివాను. అందులో రాయబడినటువంటి విషయం ఏంటంటే, మదీనాపురములో ముహమ్మద్ గారి యొక్క శవము కుళ్ళుబట్టకుండా అలాగనే ఉండిపోయింది అనేటువంటి వార్త చదివినప్పుడు నాలో కొంత మార్పు కలిగింది. నిజంగా దేవుడనేవాడు ఉండి ఉంటాడు, లేకపోతే ఇలాంటి సంగతులు జరగవు. కానీ నేను అనుకున్న విషయం అది. వాస్తవానికి సుగంధ ద్రవ్యాలలో దాచిపెట్టినటువంటి ఆ యొక్క శవాలు కొన్ని వందల సంవత్సరాల వరకు కుళ్ళుబట్టకుండా అట్లానే ఉంటాయని, వారిని అలా దాచిపెట్టిన వారిని మమ్మీలని అంటారనేటువంటిది వార్త వల్ల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను పేపర్లో చదివాను. సరే, ఈ వార్త చదివిన తర్వాత నాలో మార్పు కలిగింది. దేవుడు అనేవాడు ఉండి ఉంటాడు, లేకపోతే ఇలాంటివి జరగవు అనుకొని, సరే నేను మా వేసవి కాలపు సెలవుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి మా ఇంటికి వచ్చినాను. మా ఇంటికి వచ్చినప్పుడు ఒక దైవ సేవకుడు, ఆయన పేరు కలివెల దేవధనం గారు, ఆయన తటస్థించి ఆయన్ని చూడటం జరిగింది. ఆ రోడ్డు పక్కన ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు స్వస్థపరిచేటువంటి దేవుడు. నేను ఒకప్పుడు కమ్యూనిస్టుగా ఉన్నాను. మరి మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటుంటే ఆ బైబిల్ చించేశాను, ఆమెను కాళ్ళతో తన్నాను. ఆ తర్వాత నాకు పక్షవాతం రోగం వచ్చేసింది. నేను మంచాన పడి ఉండగా వేదన సమయంలో ప్రభు నన్ను దర్శించి బాగు చేశాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు కలుగుతున్నాయి, నమ్మండి అని చెప్పేసి ఆయన రోడ్డు పక్కన 10 మందిని కూడేసుకొని సాక్ష్యం చెప్తుంటే, ఏందో జరుగుతుందని చూద్దామని వెళ్ళి ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆయన్ని చాలా గేలి చేసి మాట్లాడాను. ఏమయ్యా, దేవుడు అంటున్నావు, చదువుకునేలాగున్నావు, ఏదైనా వ్యాపారం చేసుకో, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకో, మంచిది. కానీ దేవుడని చెప్తున్నావు, మాయమాటలు చెప్తున్నావు, ఏదో దశంభాగం ఇవ్వమని చెప్తావట. ఆ దశంభాగం ఇస్తే అది నువ్వే తింటావట, నువ్వే ఉపయోగించుకుంటావట. నీలాంటి వాళ్ళు దేశద్రోహులు, ఈ దేశంలో ఉండటానికి వీల్లేదయ్యా అని చెప్పేసి ఆయన్ని ఎగతాళి చేసేవాడిని. ఆయన్ని ఎంత ఎగతాళి చేసినా ఆయన చాలా సాత్వికంగా, ప్రేమతో నాకు జవాబిచ్చేవాడు. నేను అనుకున్న సామాన్యుడైన మనిషి కాదు. సరే, ఈయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి దరిదాపు 3.5 సంవత్సరాలు ఆయనతో ఎక్కడ వినపడితే అక్కడ వాదన పెట్టుకుంటూ ఉన్నాను. కానీ
ఆయన చెప్పినటువంటి విషయాలలో, అంటే యేసుక్రీస్తు దేవుడని చెప్పినటువంటి విషయాలతో నేను ఏ మాత్రం కూడా ఏకీభవించటం జరగలేదు. ఆ యొక్క మరి వార్త పేపర్లో మహమ్మద్ గారిని గురించి చదివిన తర్వాత ఇంతలోకి ఒక కానిస్టేబుల్ గారు వచ్చేసి సయ్యద్ షా అని పెద్ద ముసలాయన, అమీర్జాని నువ్వు ఈ రంజాన్ మాసము నువ్వు మసీదుకి రాబోయా ప్రార్థనకి అన్నాడు. నేను అన్నాను తప్పించుకోవటానికి, ఈరోజు రాను బాబాయ్ రేపు వస్తాను అన్నాను. అంటే రెండో రోజు ఉదయం తెల్లారుజామున 4 గంటలకల్లా మా ఇంటికి వచ్చాడు ఆ ముసలివాడు. నేను రాడనుకున్నాను, కానీ వచ్చాడు. మాట తప్పటం బాగుండదని చెప్పేసి ఆయన వెంట వెళ్ళి మొట్టమొదట మసీదులో కాలు పెట్టాను. మసీదులకు వెళ్ళిన తర్వాత మరి టోపీ పెట్టుకొని లుంగి కట్టుకొని మసీదుకు అవకాశం దొరికినప్పుడల్లా రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు నమాజ్కి వెళ్తూ ఉండేవాడిని. అలా వెళ్తూ ఉంటే పెద్దవారు, నాకంటే చాలా వయసు కలిగినటువంటి వాళ్ళు నాకు సలాం లేకుం అమీర్జాని సలాం లేకుం అంటున్నారు. నేను చాలా సంబరపడిపోయేవాడిని. ఈ మాత్రం లుంగి కట్టుకొని టోపీ పెట్టుకొని మసీదుకి వెళ్తుంటేనే ఈ పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు సలాం చేస్తున్నారు. ఇంకా నేను ఈ మన మతంలో ఒక పెద్ద బోధకుడిని అయినట్లయితే ఇంకా ఎంతమంది నాకు సలాం చేస్తారో కదా. నేను మా మతంలో ఒక ప్రబోధకుడిని కావాలి, పెద్ద బోధకుడిని కావాలి అని అనుకొని మసీదుకు వెళ్ళి అక్కడ మసీదులో ఖురాను గ్రంథమును పఠిస్తూ ఉన్నాను. ఎందుకంటే బోధకుడిని కావాలని ఈ ఖురాను గ్రంథమును పఠిస్తూ ఉన్నాను. అందులో యేసు ప్రభు వారిని గురించి చాలా గొప్పగా చాలా సంగతులు, ఆయన కన్యక గర్భములో పరిశుద్ధముగా జన్మించాడని, దయ్యములను వెళ్ళగొట్టాడని, ఆయన అద్భుతమైన శక్తితో రోగులను స్వస్థపరిచాడని, ఇంకా చనిపోయినటువంటి వారిని లేపాడని చెప్పేసి ఆ ఖురాన్ గ్రంథంలో చూచి నేను చాలా ఆశ్చర్యపడిపోయినాను. అప్పటి వరకు నేను అనుకున్నాను యేసుక్రీస్తు వారిని గురించి నాకేమీ తెలియదు. నేను అనుకునేవాడిని ఏమనుకుంటే ఆ ఊరి వెలుపల ఉన్నటువంటి ఆ లేబర్ ప్రజల దేవుడు, హిందువులకు దేవుళ్ళు ఉన్నట్టు, ముస్లింలకు దేవుడు ఉన్నట్లు, ఈ క్రైస్తవులకు కూడా ఈయన ఒక దేవుడు అని చెప్పేసి అనేటువంటి భావనతో ఉండేటటువంటి వాడిని. ఈ దినమున ఆయన గురించి ఖురాన్ గ్రంథంలో ఇంత మంచి విషయాలు రాయబడి చదివి ఆశ్చర్యపోయి ఇంకా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే ఆయన గురించి ఏమని చెప్తుందంటే, ఈసా కలిమతుల్లాహి, అంటే యేసుక్రీస్తు దేవుని వాక్పై ఉన్నాడు. నేను చదివినటువంటి గ్రంథము అబ్దుల్ గఫూర్ గారి యొక్క అనువాదము, ఖమ్మం, ప్రకాశం జిల్లా ఖమ్మం వాస్తవ్యులైనటువంటి అబ్దుల్ గఫూర్ గారి యొక్క వ్యాఖ్యానం, ఆ యొక్క అనువాదం నేను చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడని, వాక్పై ఉన్నాడని ఆయన అనువాదించి ఉన్నాడు. ఈసా రుహువల్లా, అంటే యేసుక్రీస్తు దేవుని ఆత్మయ్య ఉన్నాడని చెప్పేసి రాయబడింది. అప్పుడు కూడా ఇంకా నేను చాలా ఆశ్చర్యపోయాను. అదే యేసుక్రీస్తుని గురించి ఆయన దేవుని వాక్యమా, ఆయన దేవుని వాక్క, ఆయన దేవుని ఆత్మయ్య ఉన్నాడా, అబ్బా ఇంత గొప్పగా రాయబడి ఉన్నదే అని ఆశ్చర్యపడి మరలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కానీ దేవుడు కానీ కాదు. ఆయన శిలువ మీద మరణించలేదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవలేదు. అల్లా ఆయనను సజీవుడుగానే పైకి తీసుకొని వెళ్ళిపోయినాడు అనేటువంటి విషయాన్ని చదివినప్పుడు నేను కొంత సందేహం కలిగింది. ఎక్కడ పట్టినా కూడా మందిరాల మీద, ఇళ్లల్లో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. సిలువ వేయబడలేదంటున్నాడు, ఆయన దేవుని కుమారుడు కాదంటున్నాడు, దేవుడు కాదంటున్నాడు. మరి ఏమై ఉన్నాడు? వారు చెప్పేటువంటిది బైబిలు, క్రైస్తవులు నమ్మేటువంటి సిద్ధాంతం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడని, ఆయన సిలువ వేయబడ్డాడని, 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది. ఏది సత్యము, అసలు ఏంటి, దీన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి నేను చిన్నంగా వెళ్ళి కొందరిని అడగటం ప్రారంభం చేశాను. ఆ తర్వాత క్రమంగా నేను మందిరానికి వెళ్ళటం ప్రారంభం చేశాను.
ఒక దినమున ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళి వస్తుండగా మా కులస్తులందరూ కూడా ఒక రోడ్డు మీద అంత కుల పంచాయత పెట్టుకొని ఉన్నారు. ఏ పార్టీకి ఓటేయాలా, కాంగ్రెస్కా లేకపోతే తెలుగుదేశానికా అనే అంశం మీద వాళ్ళు మాట్లాడుకోవటానికి అక్కడ సిద్ధపడి ఉన్నారు. వారి మధ్యలో గుండా నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక మార్గం లేదు. కొంచెం తల ఉంచుకొని చూసి చూడనట్లుగా ఏదో కొంచెం బిడియపడుతూ వారి మధ్యలో గుండా వెళ్తూ ఉన్నాను. ఇంతలోకి కుల పెద్ద మామ పెద్ద కేక వేశాడు. ఒరే అన్నాడు. ఏంటి మామగారు అన్నాను. ఏమిటి మామగారు అంటే, అరే నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు అంట కదా అన్నాడు. అవును మామగారు వెళ్తున్నాను. కమ్యూనిస్టుగా ఉన్న కాలంలోనే నేను, ఎందుకంటే మనుషులకు భయపడేటువంటి మనస్తత్వం నాకు లేదు. ఏదైనా ఉన్న విషయాన్ని ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా చెప్పగలిగేటువంటి పరిస్థితి నాకు ఉన్నది కనుక వెళ్తున్నానండి మామగారు అన్నాను. అరే నువ్వు ఎందుకు వెళ్తున్నావురా? మన దేవుణ్ణి వదిలిపెట్టేసి మన గ్రంథాన్ని వదిలిపెట్టేసి మన విధానాలను వదిలిపెట్టేసి నువ్వు ఎందుకు వెళ్తున్నావురా అని చెప్పేసి అడిగినప్పుడు నేను చెప్పాను, నాకున్నటువంటి సందేహం ఇది. అసలు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా కాదా? ఎందుకని దేవుని కుమారుడు? అసలు దేవుడా కాదా? ఆయన శిలువ మీద మరణించాడా లేదా? ఈ విషయాలు ఏది సత్యం తెలుసుకోవాలని వెళ్తున్నాను అంటే ఆయన అన్నాడు, నువ్వు ఆ క్రైస్తవుల సహవాసానికి పోయినట్లయితే, ఆ బైబిల్ వాక్యం మీరు విన్నట్లయితే నువ్వు మారిపోతావు, ఆ మతంలో కలిసిపోతావు. ప్రార్థనా మందిరమునకు వెళ్ళినట్లయితే నిన్ను కులంలో నుంచి వెలివేస్తాం, జాగ్రత్త అన్నాడు. నేను కాలేజీ చదువుకున్నప్పుడు రోజుల్లోనే నాస్తికులతో తిరిగాను. ఈ కులాల పట్ల మతాల పట్ల నాకు సరైనటువంటి ప్రేమ గౌరవం అనేటువంటిది ఏమాత్రం లేదు, ఆ ఫీలింగ్ అనేటువంటిది లేదు. కనుక మీరు వేస్తే కులం నుంచి వెలివేశారు, కానీ మామగారు ఎప్పుడు నన్ను మీ కులంలోనికి నన్ను ఎప్పుడూ ఆహ్వానించొద్దు అని చెప్పాను. ఆ రోజున మరి ఈ అడవి గాడిద కులకట్టు తెగిపోయింది, మత కట్టు తెగిపోయింది, రెండు కట్లు ఒకేసారి తెగిపోయింది. ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాలు కావస్తుంది కులరహితుడుగా జీవిస్తున్నాను. ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నీ కులం ఏంది అని అడిగారు వాళ్ళు. నీ మతం ఏంటి అని అడిగితే నాకు కులము మతము రెండు లేవని చెప్పేసి నేను ఆ కాలమ్స్ కొట్టివేసి ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చినప్పటికీ కూడా నాకు వారు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నాను. ఇలా మరి ప్రభువులో కొనసాగుతూ ఉన్నాను. కులస్తులు వెలివేశారు, బంధువులు హీనంగా చూశారు, తల్లిదండ్రులు కూడా ఒక రకంగా హీనంగానే చూశారు. అయినప్పటికీ కూడా క్రైస్తవులతో నాకు చాలా దగ్గర సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఎంతగానో ప్రేమించేవాళ్ళు. నేను మందిరానికి వెళ్తున్నటువంటి దైవ సేవకులు మరి దేవదన్నం గారు వారి యొక్క సతీమణి వాళ్ళు కూడా కడు బీదరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో దగ్గరికి చేర్చుకొని ప్రేమతో వారితో పాటు భోజనానికి పిలిచేవాళ్ళు. చాలా ప్రేమ చూపించారు క్రైస్తవులు. ఆ ప్రేమే నన్ను మరి క్రీస్తు దగ్గరికి చాలా సమీపస్తునిగా చేయగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జరిగిపోతున్నటువంటి కాలంలో మరి నాకు వివాహం జరిగింది. నాకు వివాహమైనటువంటి కొత్తలో మా అత్తగారు నా భార్యను తీసుకుని వెళ్ళటానికి వచ్చింది. వారిద్దరిని బస్సు ఎక్కించాను. ఆ డోర్ పక్కన నిలబడ్డాను. నా భార్య నా వైపు చూసి వెళ్ళొస్తానండి అని అంటదేమో అనుకున్నాను, కానీ ఆమె అనలేదు. ఇంతలోకి కండక్టర్ రైట్ అన్నాడు, డ్రైవర్ లాగిచ్చేసాడు, బస్సు వెళ్ళిపోయింది. ద్వేషం నాలో ప్రారంభమైంది. ఇట్లాంటి భార్య నాకు పనికిరాదు. నేను ఇంతగా గౌరవంగా సగౌరవంగా బస్సు ఎక్కిస్తే కనీసం నేను వెళ్ళొస్తానండి అని చెప్పలేదు. ఇలాంటి భార్య నాకు అవసరం లేదు. ఈమెను రేపే వదిలిపెట్టేసి ఇంకొక ఆమెను చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే మా ఆచార ప్రకారము నలుగురు స్త్రీలను కూడా మరి
4 వివాహాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక నేను అలాంటి భావనలోకి వచ్చాను. ఈమెను వదిలేసి చేసుకోవాలనుకున్నాను. ఇంతలోకి మరొక ఆలోచన వచ్చేసింది. కావాలని చేసిందా లేకపోతే తెలియక చేసిందా పొరపాటు వల్ల అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఎప్పుడూ ఆమెను నేను ద్వేషించిన వాడిని కాదు, తిట్టిన వాడిని కాదు, కొట్టినటువంటి వాడిని కాదు. నా పట్ల ఎందుకు ఇలా ప్రవర్తించిందని ఆలోచన చేయటం మొదలుపెట్టాను. ఆలోచనలు ఎక్కువైపోయినాయి. పొద్దున 9 గంటలకు ఆమెను బస్సు ఎక్కించాను. ఆలోచనలు ప్రారంభమైనాయి. మధ్యాహ్నం అయిపోయింది. ఆలోచనలు ఆగిపోకపోయేసరికి మెడికల్ షాప్ దగ్గర నుంచి మత్తు బిళ్ళలు తీసుకొని ఆ మత్తు బిళ్ళలు వేసుకున్నాను. అవి కూడా పనిచేయలేదు. ఆలోచిస్తున్నాను. రాత్రి 1 గంట కావచ్చింది. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా జానపాడు సైదులు దర్గా దగ్గరికి వెళ్ళేస్తుంటారు ప్రతి సంవత్సరం. ఆ జానపాడు సైదులు కూడా నేను ప్రార్థన చేశాను. ఏమీ సమాధానం రాలేదు. నా తల చూస్తే చాలా హీటుగా ఆలోచించి హీటుగా ఎక్కిపోయింది. అప్పుడు సమాధానం రాకపోతే అలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ఆలోచనలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ 3.5 సంవత్సరాల నుంచి ఇంకా ఎన్నో మా పెద్దలు చెప్పినటువంటి విశ్వాస సూత్రాలు 5 కల్మాలని ఉంటాయి, వాటిని కూడా చాలాసేపు పఠించాను. కానీ నిద్ర రాలేదు, ప్రశాంతత విశ్రాంతి రాలేదు. అప్పుడు 3.5 సంవత్సరాల నుంచి ఏ దైవ సేవకుడైతే నాకు యేసుక్రీస్తు నామంలో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాడు, ఆయన చెప్పినటువంటి ఆ మాటలు గుర్తొచ్చేసి రాత్రి 1 గంట ప్రాంతంలో నా జీవితంలో మొట్టమొదటి ప్రార్థన చేశాను. కరుణామయుడా అన్నాను. కరుణామయుడా అనగానే ఆ కరుణామయుడు నన్ను క్షమించాడు. ఆ రాత్రి మరి ఎలా నిద్ర పట్టిందో ఏమైపోయానో ప్రశాంతమైనటువంటి నిద్రపోయి తెల్లవారి లేచి చూచి చాలా ఆశ్చర్యపోయాను. రాత్రి నాకు ఎలా నిద్ర పట్టింది నన్ను నేను ప్రశ్నించుకుంటే ఓహో కరుణామయుడిని ప్రార్థించాను కదా అనుకున్నాను కదా. 6 అక్షరాల ప్రార్థన అది నా మొట్టమొదటి నా జీవితంలో. 2వ రోజు కూడా అలాగనే పడుకున్నప్పుడు మంచి వాతావరణంలో చల్లటి గాలిలో పడుకున్నప్పటికీ ఆలోచనలు ఆగటం లేదు. 2వసారి మంచం దిగి క్రైస్తవులు ఎలా ప్రార్థన చేస్తారో నేను చాలాసార్లు మందిరాలకు వెళ్ళి చూశాను కనుక మోకరించి ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేశాను. ఆ దినమున ప్రభువు నన్ను క్షమించాడు. చూసారా, ప్రభువులో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో, గొప్పతనం ఏమిటో ఆ రోజున నేను రుచి చూచి ఎరిగాను. ఎవరో చెప్పినటువంటి దైవ సేవకుడు చెప్పిన మాటను బట్టి కాదు, ఇంకా ఎవరైనా క్రైస్తవ బోధకులు చెప్పినటువంటి మాటను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు వారు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడని ఆ రోజున నేను తెలుసుకున్నాను. 2వ రోజు ప్రార్థన చేయగానే ప్రభువా నన్ను క్షమించు, నీ సేవకుడు చెప్పినటువంటి మాటలు నేను నిర్లక్ష్య పెట్టాను, ఆయన్ని దూషిస్తూ ఉన్నాను, నిన్ను కూడా దూషించాను. బైబిల్ గ్రంథము మొట్టమొదట చదివినప్పుడు అబ్రహాము ఇస్సాకును కనిన, ఇస్సాకు యాకోబును కనిన మాట చదివి మగోళ్ళు ఎట్లా కంటారు, ఇది పిచ్చి పుస్తకం అని చెప్పేసి బైబిల్ గ్రంథాన్ని ఇసిరి పడేశాను. ఒకచోట ఒక కాలువ గట్టు మీద ఏసే దేవుడు అని చెప్పేసి రాస్తే అక్కడ నిలబడి క్రైస్తవులకి ఎంత అహంకారము, ఏసే దేవుడు అంటే మిగతా వారి దేవుడు కాదా, వీళ్ళకి ఎంత అహంకారం అని చెప్పేసి దూషించాను. ఈ సేవకులను దూషించాను, ఈ వాక్యమును ఇసిరి పడేశాను. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి అప్పుడే నా హృదయంలోనికి ప్రభు వచ్చాడు. ఆయన ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. నా హృదయం అనేటువంటి వాకిలి యొద్ద నిలబడి కలుపు తీయమని నన్ను బ్రతిమిలాడుతుండగా నేను ఆయన వాక్యము నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో 3.5 సంవత్సరాలు ఆయనను నేను వ్యధకు గురి చేశాను. ఆ రోజున నేను తెలుసుకున్నాను యేసుక్రీస్తు ఆత్మలకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడని తెలుసుకున్నాను. అందుకనే నేను నా సాక్ష్యమును పాటలో రాసుకున్నాను. ఆ పాటలో మొదటి చరణంలో ఇలాగ రాసుకున్నాను. దేవుడు లేడు లేడంటిని దైవ బోధాలన్నీ భ్రమలంటి, దేవుడు లేడు లేడంటిని దైవ బోధాలన్నీ భ్రమలంటి,
అటువంటి నాకు నీ వాక్యము నిచ్చి, అటువంటి నాకు నీ వాక్యము నిచ్చి నన్నాదరించినా నీకే స్తోత్రము దేవా, మా పాపములకై బలి అయినా నీకే స్తోత్రము దేవా. ప్రభువును గుర్తెరిగాను. ఆనాడు మా కుటుంబ పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. ఆ సంవత్సరము సున్నపురాయి క్వారీ పెట్టి దాన్ని కొనసాగిస్తుండగా అది మరి నష్టాల పాలైపోయి కుటుంబం అప్పుల పాలైపోయింది. కొత్తగా వివాహం చేసుకొని ఉన్నాను. కనీసం నా భార్య కోసం ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. అత్తమామల వైపు చూస్తే వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన ఉద్యోగానికి పోలేదని చెప్పేసి మాట్లాడితే నా భార్యతో వాడికి తెలియడం అని చెప్పేసి దూషిస్తున్నారు, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు ఇంటికి వెళ్తే. ఇవన్నీ పరిస్థితులు చూస్తే మా ఇంట్లో మా అమ్మగారికి మా వదిన గారికి ఎప్పుడూ తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని బట్టి చూస్తే అసలు కుటుంబం అప్పుల పాలైపోయింది. తినటానికి సరి అయినటువంటి భోజనము లేదు. చాలా ఇలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి లేకుండా పోయి ఎందుకు వివాహం చేసుకున్నానా అని చెప్పేసి చాలా వేదన పడుతుండేవాడిని. ఒక రోజున ఒక కొత్త నిబంధన బైబిల్ను జేబులో పెట్టుకొని పొలం వెళ్ళాను. గుడిసెలకు విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నానికి వెళ్ళాను. బైబిల్ తెచ్చుకున్నాను కదా, కనీసం ఒక 4 పేజీలన్నా చదువుదామని చెప్పేసి బైబిల్ ఇలా తెరిచాను. అక్కడ బైబిల్ వాక్యం ఏంటంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అనేటువంటి వాక్యం చదివాను. చదవగానే నా ఒళ్ళంతా కూడా గజగజ గజగజ వణికిపోతూ ఉంది. ఎందుకు ఈ ఒళ్ళు అంతా వణికిపోతూ ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఆత్మ ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కుమారుడా, నేను నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. వెంటనే నేను మోకరించి, ప్రభా నాలో చాలా చింత ఉన్నది ప్రభా, నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను, ఆ చింత అంతా తీసేయి ప్రభు అని ప్రార్థన చేశాను. 1 సంవత్సరము 6 మాసాలు గడిచిపోయేసరికి సంవత్సరాల కాలంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయినాయి. చెల్లెలకు వివాహం అయిపోయింది, అప్పులు తీరిపోయినాయి. మా నాన్నగారికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ వచ్చేసింది. ఆయన పోస్ట్ మన్గా మెయిల్ వర్సిల్ అయ్యాడు. నాకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగం వచ్చేసింది. ఇంట్లో 2 గేదెలు సమృద్ధిగా పాలిస్తున్నాయి. ఇంకా పొలంలో విస్తారముగా పంట పండుతూ ఉన్నది. 1 సంవత్సరం 6 మాసాలలో కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడినది. అందుకనే నా సాక్ష్యం పాటలో నేను 2వ చరణాన్ని ఈ రకంగా రాసుకున్నాను. ఆనాడు చింతతో నేనుండగా చింత విడుమనే నీవు దల్పా, ఆనాడు చింతతో నేనుండగా చింత విడుమనే నీవు దల్పా, నీ కొరకే నేను చింతించుచున్నానని చెప్పి విశ్రాంతి నొసగినా నీకే స్తోత్రము దేవా, మా పాపములకై బలి అయినా నీకే స్తోత్రము దేవా. క్రమంగా మా ఇంట్లో వచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి మా అమ్మగారు, మా కుటుంబీకులందరూ కూడా యేసుప్రభు నమ్ముకొని, మా చెల్లెళ్ళు అందరము మందిరానికి వెళ్తున్నాం. పొలం వాళ్ళు మరలా అడ్డగించి పొలంలో నుంచి వెలివేస్తామని అన్నప్పుడు అందరూ వెనుకంజేసి వెనికిపోయారు. కానీ నేను మాత్రం యేసుప్రభుని వదిలిపెట్టేది లేదు. మీరు వెలివేస్తే వేసుకోండి, ఏమైనా చేసుకోండి, నేను మాత్రం యేసయ్యను వదిలిపెట్టేది లేదని చెప్పేసి తీర్మానం చెప్పేశాను. నేను వెళ్తూనే ఉన్నాను. ఇంతలో ఆర్టీసీలో కండక్టర్గా నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది.
ఆ ఉద్యోగము 9 మాసాలు చేశాను. ఒక రోజున ఒక చిన్న అమ్మాయి అరటిపండ్ల గంపను బస్సులో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో గంప తెచ్చుకుంటానికి పోతుంటే, అమ్మాయి నాకు టైం లేదు దించేసి అని అంటే అమ్మాయి లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఆ అరటిపండ్ల గంపను కింద పెట్టేసి రైట్ చెప్పి వెళ్ళిపోయాను గాదేపల్లె ప్రాంతంలో. వెంటనే దేవుడు నాకు తీర్పు తీర్చాడు. చూడండి, యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనములో ఏమని ఉందంటే, కనికరము చూపని వాడు కనికరము లేనటువంటి తీర్పును పొందుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ పళ్ళన గంపను అక్కడ పెట్టి కింద పెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి కారంపూడి వచ్చేసరికి, కారంపూడి నుంచి గాజరపల్లి వెళ్ళేసరికి చెకింగ్ అధికారులు వచ్చారు. ఒక ముసలివాడు టికెట్ తీసుకొని తమలపాకుల్లో పెట్టుకొని మూట పైపంచలో కట్టుకున్నాడు. టికెట్ ఎంత వెతికినా కనపడలేదు. కేసు రాసేశారు. అయ్యా నేను అంతా కరెక్ట్గా ఉందని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడినందుకు నన్ను వారు సస్పెండ్ చేసేసారు. ఉద్యోగం పోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఒక 60 రూపాయలు అద్దెకు ఒక ఇంట్లో ఒక హరిజన కాలనీలో అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాను. నా భార్యతో నా పిల్లలతో ఉంటుండగా 2వ తారీఖు ఆమె వచ్చింది. 1st తారీఖు అద్దె కట్టాలి. 2వ తారీఖు వచ్చేసింది. అమ్మ రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానంటే, అద్దె కట్టడం చేతగానటువంటి వాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగింది. 60 రూపాయలు అద్దె ఒక్కరోజు ఇస్తానంటే ఆ మాట అన్నది. ఇంటికి వెళ్ళి చాలా వేదన పడి దుఃఖంతో ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఒక సొంత ఇల్లు కావాలి. ప్రభువా ఏడ్చి ప్రార్థన చేశాను కన్నీరు కార్చి. 40 రోజుల్లో దేవుడు నాకు ఇల్లు కట్టుకునేటువంటి కృపను ఇచ్చాడు. హౌస్ నంబరింగ్ వేయటానికి, ఇళ్ళకి నంబర్ వేసేటువంటి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్టర్ రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తే ఒక్క 40 రోజుల్లో ఇల్లు కట్టుకోగలిగాను. బాగానే ఉంది. కానీ ఒకరోజు రాత్రి మరి మా ఇంటిలోనికి దొంగలు పడ్డారు. ఆ దొంగలు, నేను నా భార్య ఆరు బయట పడుకొని ఉన్నాము. కల్లోకి దొంగలు వస్తే కేక వేసాను. ఒరే అని కేకలు పెట్టాను. నా భార్య ఉలిక్కిపడి లేచి, ఏంటయ్యా ఒరే అని కేక వేసావు గట్టిగా, ఇంత ఏంటంటే, ఏం లేదు కల్లోకి దొంగలు వచ్చారులే అన్నాను. కల్లోకేమో కానీ నిజంగా ఇంట్లోకి దొంగలు వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. ఇందాక నుంచి ఏదో శబ్దం వినిపెడుతుంది. ఇంట్లోకి వెళ్ళి చూడమన్నది. ఇంట్లోకి వెళ్ళి చూడమంటే ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వెనక తలుపు తీస్తుంది. దొంగలు పారిపోయినారు. పొద్దునే వచ్చారు మా బంధువులు, తల్లిదండ్రులు ఎంతో వచ్చేసి, అరే యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీ ఉద్యోగం పోయింది అంటే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసాడమ్మా పోండి అన్నాను. మళ్ళీ రెండోసారి, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంకా ఎందుకైనా యేసు ప్రభువుని వదిలిపెట్టు ఇప్పటికైనా అన్నారు. అంటే సమస్తము కోల్పోయినా కూడా నేను వదిలిపెట్టను అన్నాను. సరే, ఇంతలోకి మరొక సంఘటన జరిగింది. ఒక రాత్రి వేళ, మధ్యరాత్రి వేళ నా భార్య కొంచెము ఏడుస్తూ లేచింది. ఆమె కూడా రక్షింపబడ్డది. నా యొక్క సాక్ష్యమును బట్టి ఆమె కూడా నన్ను బలవంతం చేసి, నాకు రక్షణ ఇప్పిస్తావా లేదా, నువ్వు స్వర్గానికి వెళ్తే, దేవుని రాజ్యానికి వెళ్తే నేను నరకానికి వెళ్ళాలన్నా, నాకు ఎందుకు రక్షణ ఇప్పియవు అని చెప్పేసి బలవంతం చేయగా నేను ఆమె కూడా రక్షణ ఇప్పించడం జరిగి రక్షింపబడిన వ్యక్తి. అయితే ఆమె ఏడ్చుకుంటూ లేచేసరికి, ఎందుకు ఏడుస్తున్నావంటే, నా చేయి పైకి లేవటం లేదన్నది. కొంచెం సేపు ఆగిన తర్వాత కాలు కూడా పైకి లేవటం లేదు. వెంటనే ఆమె యొక్క మేనత్త గారు ఊళ్ళో ఉంటే ఆమెను పిలిపించాను. లేకపోతే ఏమైనా వీడు కొట్టాడు, ఏమైనా చేశాడు, చనిపోతే ఏమైనా చేశాడు అంటారని. ఆమె వచ్చిన తర్వాత 2వ కాలు పడిపోయింది. హాస్పిటల్ తీసుకువెళ్ళాము. నర్సరాపేట గజ్జల బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్లో. డాక్టర్ రావటం ఆలస్యమైంది. ఆమె అక్కడ నిద్రించింది, అంటే మరణించింది. ఆమె బాడీని తీసుకొని ఒక వ్యాన్లో తీసుకొని వస్తున్నాము. పైన టాప్ మీద కూర్చొని ఆలోచన చేస్తున్నాను. నేను ఇంతగా ప్రేమించినటువంటి భార్య నాకు లేకుండా పోయింది. ఇక నుంచి ఆ యేసుప్రభు నేను నమ్మను, ఆ యేసుప్రభు ప్రార్థన చేయను అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. సరే, ఇంతలో ఒక ఆలోచన వచ్చేసింది. నాకు అప్పటికి 3 పిల్లలు ఉన్నారు. మరి ఇంటికి వెళ్ళగానే నాన్న అమ్మేది అని చెప్పేసి అడుగుతారు. ఏమని చెప్పాలి, వారిని ఎలా ఓదార్చాలి, చిన్నపిల్లలు ఏడుస్తారు, నా బ్రతుకు చాలా భారమైపోతుంది, ఎలా వారిని ఓదార్చాలి అని ఆలోచించుకుంటూ వస్తున్నాను. ఇల్లు వచ్చేసింది. ఆ యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళి పంచలో పడుకోబెట్టారు. నా 2 పిల్లలు వచ్చేసి
2 ఆడపిల్లలు వచ్చేసి నాన్న అమ్మ చనిపోయింది కదా, మరి రేపటి నుంచి అమ్మని చూడలేం కదా మరి అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉండగా ఇంతలో నా నోటి గుండా ఒక మాట వచ్చేసి, అమ్మ చనిపోయిందని ఎవరు చెప్పారా మీకు? నాన్న అమ్మ చనిపోలేదా? లేదమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళింది అనగానే మరి వాళ్ళిద్దరు కూడా పక్కకు వెళ్ళి ఆఫ్ లంగాలు ఇట్లా ఊపుకుంటూ మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళింది, మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళింది అని నాట్యం చేస్తూ ఉన్నారు. చూడండి, కన్నీటి బ్రతుకును దేవుడు నాట్యంగా మార్చివేశాడు. నేనైతే మందిరానికి వెళ్ళాను, నా చుట్టూ 2 బాడీ గార్డులను పెట్టారు ఏమన్నా చేసుకుంటాడేమోనని. మందిరానికి దైవ సేవకుడు ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా నాతో నీవు మాట్లాడినచోని పాట పాడుతున్న సమయంలో నేను అన్కాన్షియస్ అయిపోయినా, స్పృహ తప్పిపోయినాను. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో. తప్పిపోయినానో తరల తిరిగినానో, దొడ్డి నుండి వేరయ్యే అద్దు మీరినాను. లేదు నీదు స్వరమో నిన్ను అనుసరింపా, లేదు నీదు స్వరమో నిన్ను అనుసరింపా. ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఎప్పుడైతే ఒక్క మాట చాలు ప్రభు అన్నానో స్పృహ తప్పి పడిపోయినాను. అప్పుడు దేవుని ఆత్మ నా ఆత్మ 2 మాట్లాడుకుంటున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడా మంటికి కుమ్మరిని ప్రశ్నించే అధికారము కలదా అంటే లేదు ప్రభు అన్నాను. మరి నీవెందుకు, నీకేమి అధికారము? మట్టిని పిసికావు, కుండగా చేశావు, దాన్ని ఎందుకు అమ్ముకున్నావు అని అడగటానికి మట్టి కుండ పెంకుకు కుమ్మరిని అడిగేటువంటి అధికారం ఏమైనా ఉందా అని అడుగుతాను. లేదు ప్రభు అన్నాను. నేను మరొక ప్రశ్న అడిగాను, లోకంలో తల్లి ప్రేమకు సాటి అయిన ప్రేమ మరొకటి లేదని పెద్దలు చెప్తున్నారు, మరి నా 3 పిల్లలకు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను. అప్పుడు అన్నాడు, తల్లి ప్రేమ కంటేను తండ్రి ప్రేమ కంటేను మహోన్నతమైనటువంటి నా ప్రేమను ఇంకా నువ్వు గుర్తెరగలేదా? 9 సంవత్సరాల నుంచి నన్ను సేవిస్తున్నావు కానీ నా ప్రేమ అంటే ఎలాంటిదో నీకు తెలియదా అన్నప్పుడు ఇంకా వేదన పడుతున్నాను, దుఃఖిస్తున్నాను. అప్పుడు అంటున్నాను, ఇదిగో ఒక్కోసారి లాజరు సమాధి యొద్ద మరియ కన్నీళ్లు విడిచెను అని ఉంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదని ఉన్నది కదా, నువ్వు ఎందుకు కన్నీరు కార్చావు ప్రభా? బయలుపరిస్థితి తప్ప నేను వాక్యం ముందుకు వెళ్ళనని బైబిల్ మూసేసి పడుకున్నావు, గుర్తుందా అంటున్నాడు. అవును ప్రభా, అవును గుర్తుంది అన్నాను. నేను ఎందుకు కన్నీళ్లు విడిచానో తెలుసా? లాజరు మరణించినందుకు కాదు కానీ నా భక్తురాలు మరియ ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు నేను చూడలేకపోయినాను. ఇప్పుడు నీ కన్నీళ్లు నేను చూడలేకపోతున్నాను, నీతో ఒక్క మాట కాదు 100 మాటలైనా మాట్లాడతాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మంటికి కుమ్మరిని ప్రశ్నించే అధికారం కలదా? ఇదిగో నీ సంతతిపై నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నా ప్రేమతో వారిని నేను పోషిస్తానన్నప్పుడు చాలా ఆదరణ కలిగింది. నేను అక్కడి నుంచి ఇంటికి రాగానే నా హృదయం బండబారిపోయింది. బంధువులంతా అనుకున్నారు వీడు ఏడవటం లేదు, చాలా బండలాగా ఉన్నాడు, వీడే ఏదో చేశాడు, వీడే ఆమెను చంపాడని చెప్పేసి అనుమానం వచ్చేసింది. ఆ తర్వాత బరియలు అయిపోయిన తర్వాత అంటే భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత బంధువులంతా వచ్చేసి మళ్ళా నీ భార్య కూడా పోయిందిరా, ఇంకా యేసు ప్రభువుని వదిలిపెట్టు అన్నారు. కానీ ప్రభువు నాతో మాట్లాడి బలపరిచి ఉన్నాడు. నేను అనుకున్నాను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దురలవాట్లన్నీ మానుకున్నాను, చెడ్డ అలవాట్లన్నీ మానుకున్నాను, ఇక్కడి నుంచి నా ఇష్ట ప్రకారం జీవించాలనుకున్నాను. కానీ యేసు ప్రభువును వదిలేసి మళ్ళీ వెళ్ళాలనుకున్నాను. కానీ మరలా కొండంత బలం ఇచ్చాడు, మాట్లాడటం ద్వారా కొండంత బలం వచ్చేసింది. స్వార్థకి వెళ్ళిపోతున్నాను. స్వార్థకి వెళ్ళిపోతుంటే మరలా తిరిగి నాకు ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం పోయిన తర్వాత 3.5 సంవత్సరాలకి మరలా తిరిగి ఉద్యోగం వచ్చేసింది. కోర్టులో మోతీలాల్ జస్టిస్ మోతీలాల్ బి నాయక్ గారు తీర్పిచ్చారు. 907/87 అనేటువంటి ఆ యొక్క నెంబర్ మీద తీర్పు ఇచ్చేశారు. నాకు మరలా ఆర్టీసీ వాళ్ళు నాకు 3.5 సంవత్సరాలకి రావాల్సిన జీతం అంతా ఇచ్చేశారు.
మరలా తిరిగి ఉద్యోగం వచ్చేసింది. అప్పుడు నేను ఉద్యోగం పోయినప్పుడు ఉద్యోగం పోతేని సేవ చేస్తాను ప్రభా, మాట తప్పి కోర్టుకు వెళ్ళాను. కానీ మరలా పేచి పెట్టాను. ఆ జీతాలు మొత్తం వచ్చిన తర్వాత మరలా నీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి వస్తానన్నాను. ఆ జీతాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇంకా ముందు ఉద్యోగంలో సాగుతున్నాను. ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి కాలంలో కిడ్నీ వ్యాధితో బాధపడ్డాను. అనేకమైనటువంటి వ్యాధులతో దాదాపు 11 సార్లు మరణానికి అతి సమీపంగా వెళ్ళాను. ఈసారి ఒకసారి డ్యూటీలో ఉండగా 2 కిడ్నీల్లో నొప్పి వచ్చేసి ఆ బస్సులోని పడిపోయాను. అక్కడి నుంచి గుంటూరులో మద్దినేని గోపాలకృష్ణయ్య గారి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆయన 2 రోజులు చూశాడు, అది కాలేదు. తర్వాత పక్కన ఆస్మా వస్తుందని బాబురావు హాస్పిటల్కి పంపించారు. అక్కడ కూడా ఆయన 2 రోజులు ఉంచుకున్నాడు, కాలేదు. అక్కడి నుంచి మళ్ళా శ్రీనివాసరావు అని చెప్పేసి అక్కడే కొత్తపేటలో గుంటూరులో ఆసుపత్రికి పంపించాడు. అక్కడ ఒక 3 రోజులు అయిపోయింది. మొత్తం దాదాపు 9 రోజులు అయిపోయింది. 9 రోజుల్లో స్వస్థత రాలేదు. ఇక చనిపోతానని చెప్పేసి నాకు కూడా అనిపించింది. డాక్టర్లకు ఆశ లేదు. ఆ పరిస్థితిలో నేను ప్రభువా, నేను బతికి ఇంటికి వెళ్తే నీ సేవ తప్ప నుంచి రెండో పని చేయను ప్రభువా, ఇంకా ఉద్యోగం చేయను ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. డాక్టర్ గారు రాగానే డాక్టర్ గారిని ఎలాగో ఒప్పించి ఆయన ఇవ్వమన్నట్టు ఫీజు ఇచ్చేసి పై మెట్లు దిగి కిందికి వచ్చి రోడ్డు మీదకి రాగానే నాకు స్వస్థత రావడం ప్రారంభమైంది. 9 రోజులు ఆహారం తీసుకోలేదు. 9 రోజులు సెలైన్ పెట్టినా కూడా వాంతి అయిపోయింది. 9 రోజులు నీళ్లు లేవు. 9 రోజులు నిద్ర లేదు. దురాత్మ శక్తులు వచ్చేసి నా మీద పడి చాలా పీడిస్తున్నాయి. 9 రోజులు ఎలాంటి నిద్ర లేదు. అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే గుంటూరులో నల్లచెరువులో డానియల్ గారని మాకు తెలిసినటువంటి ఎస్ఐ గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అగ్గిపెట్టెలో పట్టేంత ఒక ముద్ద ఆహారం తిన్నాను. ఆ రోజున ఆహారం నిలబడేది. అక్కడి నుంచి దాదాపు ఒక 3 మాసాలలో పూర్తిగా స్వస్థ వచ్చేసింది. 2 కిడ్నీలు బాగుపడిపోయినాయి. ఇప్పటి వరకు ఆ కిడ్నీల్లో దేవుడిచ్చిన స్వస్థత ఇప్పటికి కూడా కొనసాగిపోతామని దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ప్రభు ఇచ్చినటువంటి మాటను బట్టి ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చేసాను. మరలా జగ్గయ్యపేటలో ఆదంబి అనేటువంటి ఒక తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి అనాథ ఒక చర్చిలో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి నేను వివాహం చేసుకున్నాను. కులం వాళ్ళు కూడా ఆమెను ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పేసి వెలివేయబడ్డటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని నా యొక్క సొంత ఖర్చులతో అన్ని పెట్టుకొని జగ్గయ్యపేటలో జాన్ బాబు గారి చర్చిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను మరలా తిరిగి వివాహం చేసుకోవటం జరిగింది. ఆమెకు దేవుడు మళ్ళా ఆమె ద్వారా నాకు 3 కుమారులను ఇచ్చాడు. చూడండి, ఆ దినమున నేను దేవుడు లేడు 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 అని చెప్పినటువంటి వ్యక్తిని ఈనాడు దేవుడు ఉన్నాడు నమ్మండి అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ప్రభు పరిచర్లో వాడబడుతున్నాను. ఆ రోజున సామాజిక న్యాయం కోసము తుపాకీ పట్టుకొని పోరాడాలనుకున్నాను, కానీ ఆ తుపాకీని నాకు ఇవ్వలేదు. ఆ తుపాకీ పట్టుకున్నట్లయితే నేను ఎక్కడ ఉండేవాడినో ఏమైపోయేవాడినో నాకు తెలియదు. మీరు ఊహించుకొని తెలుసుకోవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు. తుపాకీని పట్టుకొని ఇవ్వలేదు. తుపాకీని మించినటువంటి సాధనము బైబిల్ గ్రంథాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది మనుషులను, చనిపోయేటువంటి వారిని బ్రతికిస్తుంది, బ్రతుకును దిద్దుతుంది. ఆ రోజున మా వాళ్ళందరూ కూడా అరే హరాం, అరే ముర్దార్ హోగారే, అరే హరాం అని చెప్పేసి అంటుంటే ఆ రోజున చింతపడ్డాను. కానీ ఈ రోజునైతే చాలా చాలా సంతోషంగా ఎవరు ఏమనుకున్నా కూడా ప్రభు నాకు ఇచ్చినట్టు నా జీవితంలో చేసినటువంటి ఉపకారములకు, ప్రభు నా జీవితంలో చేసినటువంటి అద్భుతములకు, ప్రభు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఎవరు ఏమనుకున్నా కూడా, ఎవరైనా తిట్టడానికి ముందుకు వస్తే నేను చెప్పేవాడిని, మీటింగులో కూడా చెప్తూ ఉంటాను, మీకు ఇంకా ఓపిక లేకపోతే 10 మంది కూలోళ్ళని పెట్టించి నన్ను తిట్టించండి, మీ తిట్లన్నీ కూడా నాకు ఆశీర్వాదం కరుగా దేవుడు మారుస్తాడని చెప్పాను. దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి,
పరలోకములో మీ ఫలము అధికమగునని చెప్పినాడు. ఎవరు దూషించినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను దాదాపుగా 11 సార్లు మరణానికి అతి సమీపముగా వెళ్ళినప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకు ఒక్కసారి చంపకూడదయ్యా, ఈ జీవితం నాకు వద్దు ప్రభు అని 100 సార్లు ఆ యొక్క వ్యాధులను బట్టి, ఆ కిడ్నీ వ్యాధిని కానీ ఇంకా ఇతర బాధల్ని బట్టి కానీ నేను ప్రార్థన చేశాను. నాకు ఈ జీవితం వద్దు ప్రభు, నన్ను తీసేసుకో ప్రభు అంటే, తీసేసుకోమని చెప్పడానికి నీకేం అధికారం అని ప్రభు చెప్పాడు. మరి ఎందుకు ప్రభు నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు, మరలా తిరిగి లేపుతున్నావు అంటే, నీ పట్ల నాకున్నటువంటి ఉద్దేశములన్నీ సమాధానకరములే కానీ హానికరములైనటువంటివి కావు అని ప్రభు మాట్లాడినాడు. అంటే ఏమిటి హానికరములంటే, నీ ప్రాణం మీద నీకు మమకారం లేకుండా చేయాలి, ఇది నా ఉద్దేశం. నీ ప్రాణం మీద నీకు మమకారం లేకుండా పోయిన రోజున నేను నా సేవలో వాడుకుంటాను. తిరిగి వాడవైతే నా సేవకు నువ్వు పనికిరావు సుమా అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా నీ సేవలో నేను ప్రాణం పెట్టడానికైనా సరే నేను సిద్ధమే ప్రభు అని చెప్పేసి ఒప్పుకొని దేవుని సేవకు సమర్పణ చేసుకొని ఆయా ప్రాంతాలు తిరిగి, అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సేవలో ఉన్నాను. ఆ రోజున దేవుని సేవకుని దూషించాను. ఏమయ్యా ఇంకేదైనా ఉద్యోగం చేసుకోకూడదా, వ్యాపారం చేసుకోకూడదా అని హేళన చేశాను. సేవకుల్ని దూషించాను, అపహసించాను. నేను ఇవి నాడు అనేకుల చేత దూషింపబడుతూ ఉన్నాను. అయినా కూడా ప్రభు నిమిత్తమై వాటన్నిటినీ సహించటానికి నేను ఇష్టపడుతున్నాను. చాలామంది చాలా విధాలుగా మమ్మల్ని ఎందుకు ఇలా నువ్వు బాధ పెడుతున్నావు అని చెప్పేసి వారు మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, అయ్యా మీ బాధ కోసం కాదు, నేను ప్రభువును బాధ పెట్టలేను, మిమ్మల్ని బాధ పెట్టాలనేటువంటిది నా ఉద్దేశం కాదు, నా ప్రభువు చెప్పిన పని నేను చేయటం నా యొక్క ఉద్దేశం అని చెప్పేసి చెప్పినప్పుడు, వారు కూడా చాలామంది చాలా పండితులు అనబడి వారు నా దగ్గరకు వచ్చినప్పుడు, వారి సముదాయించి చెప్పినప్పుడు ప్రభువును వారు కూడా సమ్మతించి అంగీకరించి వెళ్ళిపోవటం జరిగింది. ఈనాడు చూడండి, ప్రభు సేవ నిమిత్తమై బయలుదేరి అనేక ప్రాంతాలను వెళ్ళి నేను ప్రభు సేవలో ఉన్నాను. చివరిగా ఒక 2 చరణాలు పాడి ముగిస్తాను. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. 35 సంవత్సరాల సాక్ష్యంలో కొన్ని వందల పేజీల అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. వాటిని రాసి మీ ముందుకు ఉంచాలని అనుకుంటున్నాను. 35 సంవత్సరాల సాక్ష్యాన్ని 1 గంటలో చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. చాలా సంఘటనలు ఉన్నాయి. ప్రభు అనేక సార్లు ఓదార్చి కన్నీరు తుడిచి జీవితంలో ఈ దినమున దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళాడు. నా జీవితంలో ఈ యొక్క 13 ఏళ్ల సేవలో
5 సంవత్సరాల విశ్వాస జీవితంలో నాకు ఎక్కడ కూడా ఒక సెంటు పొలము లేదు, ఒక గజము కాదు కదా, సూదిమునంత స్థలమును దేవుడు నాకు ఇవ్వలేదు. అయినా నేను భాగ్యవంతుడినే ప్రభువులో, సత్యమైనటువంటి ధనము నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. నా జీవితం అంతా కూడా నేను ప్రభువుని కలిగి ఉన్నాను. ప్రభువును కలిగి ఉంటే చాలు, ఆస్తిపాస్తులు ఏమి అవసరం లేదు. ప్రభువును కలిగి నా ప్రతి అవసరతలో దేవుడు ఆదుకొని చూడగా ఇంకా వేరే ఆస్తులు, ఆయనకు మించినటువంటి ఆస్తి లేదు, బైబిల్ మించినటువంటి ఆస్తి నాకు లేదు. ఈ ఆస్తితో ఈ బైబిల్ను కలిగి ఉండి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ప్రభు సేవలో కొనసాగగలుగుతూ ఉన్నాను. నా పరిచర్య నిమిత్తమై మీరందరూ కూడా, ప్రార్థన పరులైనటువంటి వారందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరిని గాయపరచటం, దుఃఖపరచటము ఈ సాక్ష్యం యొక్క ఉద్దేశం కాదు. మనుషులందరూ నా వలె శాంతిని, సమాధానాన్ని నిండారులుగా అనుభవించాలని చెప్పేసి నేను ఆశపడి సాక్ష్యాన్ని మీ ముందుకు ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఇప్పటి వరకు మీ ప్రజల వద్దకు, ఈ ప్రజల మధ్య తండ్రి నాయన సాక్ష్యం ఇవ్వటానికి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సాక్ష్యమును బట్టి తండ్రి నాయన మీకు వందనాలు. బిడ్డలు అనేకులు ప్రభా, నాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు వారు కూడా పొందుకొని ప్రభా మీ వెలుగు మార్గంలో నడుచులాగున సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి నాయన మీకు వందనాలు. మీ చిత్తములో ఉన్నటువంటి మీ ప్రజలందరినీ మీ రక్షణలోకి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనవలని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడై ఉండి ఆదరించునుగాక, ఆమేన్. ఇంకా మీకు ఈ సాక్ష్యం విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నా, నేను వ్రాసినటువంటి 8 పుస్తకాలు ఉన్నాయి, వాటిని మీరు తెప్పించుకోవాలనుకున్నా, ఇంకా మీ ప్రాంతమునకు వచ్చి సాక్ష్యం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నా, మీకు దేవుడు ప్రేరేపిస్తే నా అడ్రస్కు మీరు ఉత్తరం రాయండి, లేకపోతే ఫోన్ ద్వారా నాతో కాంటాక్ట్ అవ్వండి. నా అడ్రస్ పాస్టర్ షేక్ జాన్ పాల్, రెడ్డి నగర్, వినుకొండ. నా యొక్క సెల్ నెంబర్ 9885693209. సెల్ నెంబర్ మరొకసారి 9885693209. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.